హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజును కాకరకాయ కారం పొడి తయారు చేస్తున్నాను. నువ్వులు వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసమని కాకరకాయలు శుభ్రం చేసుకొని వాష్ చేసేసుకొని రౌండ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను చూపించిన కలర్ వస్తే సరిపోతుంది కాకరకాయలు. తర్వాత 2 గుప్పెల పల్లీలు వేసుకొని వేపుకొని ఇవి లాస్ట్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత కరివేపాకు వేసుకొని వేపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ అంతా తీసేసి కొంచెం ఆయిల్ ఉంచేసి ఒక 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, జీలకర్ర వేసుకొని తర్వాత ఎండుమిర్చి టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. పప్పులు కొంచెం వేగాక ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేయడం వల్ల హెల్త్కి చాలా మంచిది. అందువల్ల చేదు కూడా రాకుండా ఉంటుంది. కొంచెం వేగితే సరిపోతుంది. కొంచెం చల్లారాక మిక్సీ పట్టేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు వేసుకున్నా నేను. మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకొని తర్వాత వేపుకున్న కాకరకాయలు కూడా వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పొడిని బౌల్లో వేసుకోవాలి. బౌల్లో వేసుకున్న తర్వాత వెల్లుల్లి కూడా పొట్టు తీసుకొని కొంచెం నల్లగొట్టి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కరివేపాకు, పల్లీలు కూడా వేపుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని కలిపేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు చేదు ఉండదు. ఇది పొడి ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. థ్యాంక్ యూ.